హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. ఓకేనా, ఒక ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచరా లేదా రెవెన్యూ ఎక్స్పెండిచరా అని డిసైడ్ చేయడానికి అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే దాని యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ మీద, అలాగే పర్పస్ ఆఫ్ ఎక్స్పెన్స్ మీద, దాని యొక్క రికరింగ్ నేచర్ మీద, అలాగే ఎక్స్పెండిచర్ యొక్క రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేచర్ ఆఫ్ బిజినెస్సే చూడండి. ఇప్పుడు ఒక కంపెనీ ఒక ఫర్నిచర్ని కొనుక్కుందనుకోండి, ఫర్నిచర్ని పర్చేస్ చేసింది, అప్పుడు అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు. అదే ఒక కంపెనీ ఒక ఫర్నిచర్ని ట్రేడ్ చేస్తుంది అనుకోండి, అంటే ఫర్నిచరే వాళ్ళ యొక్క బిజినెస్ అనుకోండి, అమ్మడం కొనడం బిజినెస్ అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆ ఫర్నిచర్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ మీద మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది డిసైడ్ అవ్వడం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్స్ని ఇంకా డెప్త్గా తెలుసుకోవడానికి మీరు కింద ఉన్న వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇచ్చాను, మీరు లింక్ క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.